ఎవరు ఈ నికోలాస్ అనే ఆ వచనాన్ని మళ్ళొకసారి చదివితే, యూదుల మత ప్రవిష్టుడు, యూదా మతాన్ని అవపోసన పట్టినవాడు, అంటే ధర్మశాస్త్రము పట్ల చాలా పట్టు ఉన్నవాడు, యూదుడు అనే విషయం అర్థమవుతుంది కదండి. యూదుల మత ప్రవిష్టుడు అంటే యూదుడు. అయితే తర్వాత అంశాన్ని చూస్తే అంతియొకవాడు అని కూడా రాయబడింది. అంతియొకవాడు అని అంటే అంతియొకయలో ఉండేది యూదులు లేరు, అక్కడ ఉండే వాళ్ళందరూ అన్యులే. అంతియొకవాడు అయిన యూదా మత ప్రవిష్టుడు అంటే అన్యుడిగా ఉన్న ఈ నికోలాస్ యూదా మతం పట్ల ఆసక్తిని పెంచుకొని యూదా మతానికి ఆకర్షితుడై యూదా మతాన్ని స్వీకరించాడు. అన్యుడిగా విగ్రహారాధికుడిగా ఉన్న ఈ నికోలాస్ యూదునిగా కన్వర్ట్ అయ్యాడు, యూదా మతాన్ని స్వీకరించాడు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టాడు, దాని మీద పట్టు సాధించాడు. యూదా మత ప్రవిష్టుడు, ఒక బోధకునిగా కూడా ఉన్నాడు కదండి. అంటే అన్యుని నుంచి యూదా మతంలోకి వచ్చిన వాడు నికోలాస్. అంటే అన్య సాంప్రదాయాలు తెలుసు, యూదా మత సాంప్రదాయాలు కూడా బాగా తెలుసు. ఇక్కడ రాయబడిన మాట, వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి, లేకపోతే అపొస్తలుల కార్యానికి వచ్చేసరికి క్రీస్తు వారిని అంగీకరించిన వారు, అంటే క్రైస్తవ్యములోకి మార్చబడిన వారు కదా వీళ్ళందరూ, క్రీస్తును వెంబడిస్తున్నవారు. యూదా మతంలో నుంచి మళ్ళీ ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? క్రైస్తవ్యంలోకి వచ్చాడు కదా. క్రీస్తు వారిని అంగీకరించి క్రీస్తును వెంబడించేవాడిగా ఉన్నారు. అన్య సాంప్రదాయం నుంచి యూదా మతంలోకి వచ్చాడు, యూదా మతంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చాడు. ఈ వ్యక్తిలో ఇప్పుడు 3 మత సాంప్రదాయాలు ఉన్నాయి. అన్య సాంప్రదాయాలు ఉన్నాయి, యూదా మత సాంప్రదాయాలు ఉన్నాయి, క్రైస్తవ్యము ఉంది కదండి. ఈ 3 కూడా ఆ వ్యక్తికి మంచి అవగాహన ఉంది.